నమస్తే, నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం. తిరుపతి లడ్డూ నివేదికపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన కేబినెట్. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. మోదీ సర్కార్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ ద్వారా భారీ నిధులు కేటాయించారని వెల్లడి. వైసీపీ నేతలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేసిన వైసీపీ ఎంపీలు అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు అప్రజాస్వామ్యమన్న అరకు ఎంపీ తనూజ రాణి. తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి చేసిన అసత్య ప్రచారంపై మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాజకీయ లబ్ధి కోసం ఏ అంశాన్నైనా వాడుకోవడంలో చంద్రబాబు ఎవరూ సాటిరారని ఎద్దేవా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తిరుమల లడ్డూ ప్రసాదం అంశం కేబినెట్లో ప్రధానంగా చర్చించారు. దీనిపై విచారణ జరిపిన సిబిఐ నివేదికపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. హిందువుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంను ముఖ్య ఎజెండాగా చర్చించుకున్నారు. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్, ప్రభుత్వం రాసిన లేఖకు సంబంధించిన పరిణామాలను సీఎం మంత్రులకు వివరించారు. గత సమావేశంలోనే ఈ అంశం చర్చకు వచ్చినప్పటికీ నివేదిక వచ్చాక చర్చిద్దామని ముఖ్యమంత్రి వాయిదా వేశారు. తాజాగా నివేదిక అందిన నేపథ్యంలో బాధ్యులపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు కేటాయించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్లో కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులకు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ సర్కార్ భారీగా నిధులు బడ్జెట్లో కేటాయించిందని చెప్పారు. ఇది ఎంతో శుభ పరిణామమని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. అమరావతి సమీకృత పట్టణ అభివృద్ధికి, గ్రామీణదారులకు, ప్రజలకు మౌలిక వస్తువుల కల్పనకు బడ్జెట్లో ఎక్కువ నిధులు మోడీ సర్కార్ కేటాయించిందని మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, రైల్వే పరంగా హై స్పీడ్ రైళ్లతో పాటు అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగిందన్నారు. మోడీ సర్కార్ అందించిన నిధులతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందడం ఖాయమని మాధవ్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ నేతలు ఎంఎంఎన్ పరశురామురాజు, యు సుజాత, ఎం నాగేంద్ర, బుద్ధా లక్ష్మీనారాయణ, కె సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలో నాకు ఎవరైనా అత్యంత సన్నిహిత మిత్రుడున్నాయి, అతను ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పడంతో పాటు ఏదైతే 50% ఆయన పైన టారిఫ్ యుద్ధం చేశాడో దాన్ని తగ్గించి 18% చేయడం ఏదైతే ఉందో నిజంగానే చారిత్రాత్మకం. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇవాళ అమెరికా యొక్క ఆ టారిఫ్ యుద్ధం కారణంగా అతలాకుతలవుతున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు తన యొక్క నాయకత్వాన్ని, తన యొక్క విశాల విదేశాంగ ప్రతిభని, దౌత్య నీతిని ప్రదర్శించి ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా నిలబడి, కేవలం తాను నిలబడటం కాకుండా మొత్తం దేశంలో యావత్ అన్ని పారిశ్రామికవేత్తల్ని, అనేక మంది కార్మికుల్ని కూడా అండగా పెట్టుకొని ఎక్కడ కూడా గత 6 నెలల బట్టి ఒక్కటంటే ఒక ఆందోళన జరగకుండా అందరూ సమన్వయం పాటించాలి, దేశ భవిష్యత్తు సంబంధించిన ఎక్కడా రాజీ లేకుండా దేశ ప్రయోజనాలు కాపాడుతూ ఎక్కడ కూడా లొంగకుండా ముందుకెళ్తానని ఏ మాట అయితే ఆయన మాట్లాడాడో ఆ మాటని నిలబెట్టుకుంటూ ఇవాళ అమెరికా 18% టారిఫ్ తీసుకురావడం ఏదైతే ఉందో నిజంగానే చాలా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. కనుక ముందుగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు, అభినందనలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు మాకు ఏ విధంగా ప్రేరణ స్ఫూర్తి అంటే ఇటువంటి ఒక అద్భుతాలు సృష్టించు మన అందరికీ కూడా ఇప్పటికీ ప్రేరణగా ఉండటం ఏదైతుందో కేవలం మా కార్యకర్తలకనే కాదు, దేశం యావత్తు, ప్రపంచం యావత్తు కూడా
ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆ విధంగా కొనియాడటం ఇటువంటి ఒక గొప్ప విజయాల కారణంగా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కేవలం అమెరికాతో చేసుకున్న విజయమే కాకుండా మొన్న యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి దాన్ని స్వయంగా ప్రకటించడం, ఎవరైతే యూరోపియన్ యూనియన్ కమిషనర్ ఉన్నారో ఆ లేడీ మాకు అమెరికా కన్నా భారతదేశం అత్యంత సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాం, ఇవాళ భారతదేశం మాకు 2 అడుగులు వేసింది, మేము 10 అడుగులు వేస్తాం. భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల విషయాల పట్ల, ముఖ్యంగా ఏదైతే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో దాన్ని డ్యూటీ ఫ్రీ చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో నిజంగానే ఒక అద్భుతం. ఆ విధంగా దేశంలోని మిడిల్ క్లాస్ అంటే ఎవరైతే పేదరికాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్గా మార్చే ఒక గొప్ప అవకాశం, 25 కోట్ల మందిపై ప్రభావం చూపించే యూరోపియన్ యూనియన్ డీల్ ఏదైతే ఉందో నిజంగానే చారిత్రాత్మకం. ఆ యూరోపియన్ యూనియన్ డీల్ 10 రోజులు కాకముందే ఇవాళ అమెరికాతో చేసుకునే ఏదైతే డీల్ ఉందో, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఇవాళ ఉదయాన్నే ఆయన ట్వీట్ చేసి ఆ స్వాగతం పలకటం, దాని తర్వాత భారతదేశం కూడా దానికి స్వాగతం పలకటం ఏదైతుందో నిజంగానే ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. రాజకీయ లబ్ధి కోసం ఏ అంశాన్నైనా ఎవరినైనా వాడుకోవడంలో చంద్రబాబుకు సాటి ఎవరూ రారని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని తమపై అసత్య ప్రచారాన్ని సాగించారని మండిపడ్డారు. చంద్రబాబు విషపు ప్రచారంతో అశేష సంఖ్యలో గల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోయారు. నేడు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రాంతాలు, ప్రజలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకులు వారి ఆస్తులపైన దాడులు చేయిస్తూ కూటమి నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని గుడివాడ విమర్శించారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య పాల్గొన్నారు. ఈ రాజకీయ పరిణామాలకి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయిపోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వారు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలు ఒక ప్రధానమైనటువంటి కారణంగా ప్రజలందరూ కూడా గమనించాలి. మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర సెప్టెంబర్ 2024 అంటే వారు అధికారంలోకి వచ్చినటువంటి ఓ 3-4 మాసాల్లో ఓ పెద్ద రాజకీయ కుట్రకి తెరలేపారు. దానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని వారి కుట్రలో భాగంగా అందులో పంది కొవ్వు కలిసిందని, జంతు కొవ్వు కలిసిందని లేనిపోయినటువంటి ఒక ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చెయ్యాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో సహజంగా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి రాజకీయాల కోసం ఎవరిని వాడుకోవడానికన్నా, ఏ ఇష్యూని వాడుకోవడానికన్నా ఆయనకి మొదటి నుంచి వెనతో పెట్టినటువంటి విద్య. అందులో భాగంగా చివరికి దేవుణ్ణి కూడా వదలకుండా ఒక తప్పుడు ప్రచారాన్ని కోట్లాది మంది హిందూ ధర్మాన్ని, హిందువుల మనోభావాల్ని, భక్తుల తాలూకు మనోభావాల్ని దెబ్బతీసేటువంటి విధంగా లేనిపోయినటువంటి ఆరోపణలు సృష్టించినటువంటి సందర్భాలు చూసాం. చివరికి దాని మీద మేము కూడా స్పందించడం, నేరుగా తర్వాత కోర్టుకి, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు సిబిఐ ద్వారా సిట్ని ఏర్పాటు చేయడం, దాదాపు 1.5 సంవత్సరం తర్వాత దగ్గర 14-15 మాసాలు పూర్తయిన తర్వాత మొన్న సిట్టు సిబిఐ ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది లేదు అనేటువంటిది నిర్ధారణ చేసింది. చేసిన దగ్గర నుంచి ఈ పాపం మనకు ఎక్కడ చుట్టుకుంటుంది, ముఖ్యంగా హిందువుల తాలూకా మనోభావాలతో మనం ఆటలాడుకున్నాం. కోట్లాది మంది భక్తుల తాలూకా ఆరాధ్య దైవం అయినటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రసాదాన్ని మనం రాజకీయానికి వాడుకున్నాం. ఈరోజు ప్రజలకు ఏమని సమాధానం చెప్తాం?
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు, వారి మీద మనం చేసినటువంటి దుష్ప్రచారానికి ఏ రకంగా మనం సమాధానం చెప్పుకుంటాం అనేటువంటి భావనలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రేరేపించేటువంటి కార్యక్రమాలకి గడిచినటువంటి 3-4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి మీద, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద తిరుపతి లడ్డూని యానిమేట్ చేస్తూ దానికి ఉన్నటువంటి పవిత్రతని డిగ్రేడ్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ అన్ని ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో కూడా మళ్ళీ చేసేటువంటి ఆ తప్పుడు పనికి కూడా ధైర్యం లేకుండా ఏదో ఎవరో అనామకులు పెట్టినట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, అక్కడ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో వైఎస్ఆర్సీపీ ఎంపీలతో కలిసి ఆమె ధర్నాలో పాల్గొన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై జరిగిన దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తనూజారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేయడం ఒక పరిపాటిగా మారిందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, సామాన్యులకు రక్షణ కరువైందని ఆరోపించారు. ఏపీలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ ఎంపీలు పాల్గొని ప్లకార్డులతో నిరసన తెలిపారు. సింహాచలం కొండ దిగువన వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. శాస్త్రోక్తంగా పుష్పయాగ క్రతువు ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ఈ దివ్య క్రతువు శాస్త్రోక్తంగా సాగింది. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారికి జరిగే ఈ పుష్పయాగంలో భాగంగా అర్చకులు వేద మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. పుష్పాలతో మహాసమర్పణ తులసి, మల్లె, కనకాంబరం, గులాబీ, చామంతి వంటి వివిధ రకాల సువాసనాభరిత పుష్పాలతో స్వామివారిని అభిషేకించారు. వేద ఘోషాలు, మంగళ వాయిద్యాలు, ఘంటనాదాల మధ్య జరిగిన ఈ పుష్ప సమర్పణ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. అనంతరం స్వామివారికి ఘనంగా మంగళహారతులు సమర్పించారు. భక్తుల సందోహం పుష్పయాగం ద్వారా కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు తెలిపారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించబడిన స్వామివారి ఉత్సవమూర్తి దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని ఐక్య వేదిక విస్తృత దళిత సంఘాల కన్వీనర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. రద్దయిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద విదర్శం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్లో సప్లాన్కు 40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జనాభా నిష్పత్తి ఆధారంగా సప్లాన్ బడ్జెట్ కేటాయించాలన్నారు. సప్లాన్ బడ్జెట్ నిధులను మళ్లించకుండా కేవలం ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని వెంకట్రావు కోరారు. ఈ కార్యక్రమంలో విదేశం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు భాగస్వామ్య పక్షాలతో మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము అంటే ఎస్సీ ఎస్టీలమి ఈ బడ్జెట్లో భాగస్వాములమి. మాకు సప్లాన్ అనేటువంటి చట్టం ఉంది కాబట్టి ప్రభుత్వం మాతో మాట్లాడాలి. కానీ ఈ ప్రభుత్వం భాగస్వామ్య సంస్థలతో మాట్లాడదు, కేవలం పెట్టుబడిదారులతోనే మాట్లాడుతుంది. అందుకని మీ ద్వారా మా వాదనని ప్రభుత్వానికి పంపదలుచుకున్నాం. ఒకటి, ఈ బడ్జెట్లో సప్లానికి 40,000 కోట్ల రూపాయలు కనీసంగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ 40,000 కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ప్రకారమే అవి అమలు జరపాలన్నా ఈ డబ్బులు అవసరం. మీరు గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి 20 పథకాలు పునరుద్ధరిస్తామని చెప్పి ఓట్లు తీసుకున్నారు. అవి ఇంతవరకు పునరుద్ధరించలేదు. ఇప్పుడైనా పునరుద్ధరించాలి. ఆ 20 సంక్షేమ పథకాలు అమలు జరపడం కోసం అదనంగా 5,000 కోట్ల రూపాయలు కావాలి. మీరు ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పారు. ఆ 50 ఏళ్ళకి వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలంటే మరొక 5,000 కోట్లు కావాలి. ఇవాళ హాస్టల్లో పిల్లలు సరైనటువంటి తాగునీరు కూడా లేకుండా వందలాది మంది ఆసుపత్రులు పాలయ్యారు, పదుల సంఖ్యలో చనిపోయారు. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 5,000 కోట్లు కావాలి. మీ బడ్జెట్లో అటు ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, వ్యవసాయం, విద్య, వైద్యం ఇవన్నిటికి మీరు కేటాయించే దాంట్లో మా డబ్బులు 11,000 కోట్లు ఉన్నాయి. మా ఇంటి ముందు రోడ్డు వేస్తున్నారో లేదో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు తర్వాత రెండో అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొండకర్ల ఆవను పర్యావరణహితంగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఆయన ఆవను సందర్శించి పర్యావరణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషికి కిడ్నీ ఎంత ముఖ్యమో భూమికి ఈ చిత్తడి నేలలు అంత ముఖ్యమని అభివర్ణించారు. కొండకర్ల ఆవ అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేస్తుందని వివరించారు. 1863 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సహజ వనరులను కాపాడుకోవడం ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజల కనీస బాధ్యత అని పేర్కొన్నారు. ఆవా పరివాహక ప్రాంతంలోని 2,538.19 హెక్టార్లలో రైతుల ప్రకృతి ఆధారిత పంటలు పండించేలా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. ఇళ్ల నుండి గ్రామాలు, పట్టణాలు మరియు పారిశ్రామిక ప్రాంతాల నుండి వచ్చే వ్యర్థ జలాలు ఆవాలోకి చేరకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరస్సులో ఉన్న పాత ఆక్రమణలు వెంటనే తొలగించి కొత్తగా ఆక్రమణలు జరగకుండా నిఘా ఉంచాలని కోరారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఇక్కడ కొండకర్ల ఆవకి వచ్చి ఇక్కడ ఈ ఆవకండంలో ఈ కొండకర్ల ఆవరలో ఉన్న 240 మత్స్యకార కుటుంబాలతో కాస్త మాట మంచి జరిపి ఈ అద్భుతమైన కొండకర్ల ఆవ ప్రాంతాన్ని చూసి నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే విశాఖపట్నానికి దగ్గరలో ఇంత స్వర్గధామమైన ఒక టూరిస్ట్ పర్యాటక కేంద్రం ఉంది. దీన్ని ఈ పర్యాటక శాఖ మంత్రి గారు అలాగే ఎకో టూరిజం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈ ఎకో టూరిజం పర్యావరణ హిత పర్యాటక ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసి దీన్ని ఎక్కువగా ట్రాఫిక్ వచ్చేటట్టు కాకుండా కొద్దిగా రెగ్యులేటెడ్ ట్రాఫిక్ వచ్చేటట్టుగా, అలాగే ఇక్కడ ఉన్న 240 మత్స్యకార కుటుంబాలకి మంచి ఉపాధి, వాళ్ళ జీవితాల్లో మంచి వెలుగునిచ్చేటట్టుగా ఒక కార్యక్రమం రూపొందించమని చెప్పేసి నేను పర్యాటక శాఖ మంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ ఈ కొండకర్ల ఆవ నుంచి వరల్డ్ వెట్లాండ్స్ డే రోజుని, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం రోజుని ఈ చిత్తడి నేలల్లో బతుకుతున్న వీళ్ళందరితో అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, పర్యాటక శాఖ మంత్రి గారికి అందరినీ కోరుకుంటున్నాను. సిట్ క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మచ్చలేని రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడుకు 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉందన్నారు. ఎన్నో దశాబ్దాల కాలం ప్రజాసేవలో ఉన్న ఆయనపై ఎన్నడూ ఎటువంటి మచ్చ లేదన్నారు.
రాజకీయ కక్షతో పెట్టిన అక్రమ కేసుల నుంచి ఆయన క్లీన్గా బయటపడడం గర్వించదగ్గ విషయమని పల్లా పేర్కొన్నారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 78 దేశాల్లోని ప్రజలు, ప్రవాస ఆంధ్రులు తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. ధర్మం గెలుస్తుందనే నాడే అందరూ నమ్మారని, నేడు అదే నిజమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైతే ఈరోజు మాకు చాలా సంతోషం అండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చంద్రబాబు నాయుడు గారి ఒక ప్రమేయం లేదని ఏదైతే ఈరోజు మనకి అటు సిట్ అయి తేల్చిందో మాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయానికి ఈరోజు వచ్చిన వ్యక్తి కాదు. సుమారు 50 సంవత్సరాలుగా, ఇంకా 2 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు పూర్తవుతుంది. 78లో ఆయన శాసనసభ్యులు అయ్యారు. అంటే దానికి ముందు ఒక స్టూడెంట్ లీడర్గా ఒక 2 సంవత్సరాల పాటు వాళ్ళు తిరిగారు. అంటే 50 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. 3 సార్లు ముఖ్యమంత్రిగా పదవీ కాలం పూర్తి చేసుకుని 4వసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి. ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో అరెస్ట్ చేశారంటే 70 దేశాల్లో తిరుగుబాటు వచ్చింది. 70 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ తిరుగుబాటు చేసినటువంటి సందర్భం. అంటే రాజకీయాల్లో ఒక నిబద్ధత ఉంటే తప్ప అంత ఆదరణ సంపాదించలేము. ఈ అనుక్షణం ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం, తెలుగు ప్రజలకు ఏం చేద్దాం, ఏం చేస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయి అని అనునిత్యం ఆలోచించేటువంటి వ్యక్తి. నేను దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిగా చెప్తున్నా. ఏ రోజు కూడా ఈ ఖాళీగా కూర్చుందాం, సరదాగా గడుపుదాం అనే ఆలోచన ఉండదు. ఏ రోజు చూసినా, ఏ క్షణం చూసినా ప్రజల కోసమే. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి హెచ్చరించారు. యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మికుల ఆందోళన నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ లోహియా కాంట్రాక్ట్ కార్మికులను భయపెట్టి వేతనాల్లో 3 రూపాయలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్మికులను బెదిరించి 3,000 రూపాయలు తీసుకుంటున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికుల సొమ్మును భయపెట్టి దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా లోహియా కాంట్రాక్ట్ కార్మికుల నుండి వసూలు చేసిన సొమ్మును తిరిగి వారికి ఇవ్వాల్సిందేనని వెంకటరెడ్డి అన్నారు. పి వెంకటరెడ్డి, గౌరవ అధ్యక్షులు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు. లోహియా కాంట్రాక్టరు కార్మికులను అర్ధాంతరంగా 29వ తారీఖు నుంచి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నిలుపుదల చేశాడు. ఆయన అక్రమంగా కార్మికుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి 3,000 రూపాయల చొప్పున వెనక్కి తీసుకోవడం అనేది బెదిరించి తీసుకుంటున్నాడు. దాని మీద ఈ యొక్క కమిషనర్కి, మేయర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చర్యలు తీసుకోలేదు. మరి పాలకవర్గం అని అన్నది, అధికారులు అన్నది కాంట్రాక్ట్ పక్షాన ఉంటారా లేదా కార్మికుల పక్షాన ఉంటారా అన్నది సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే లోహియా కాంట్రాక్టర్ అయితే ఓఎన్ఎం కాంట్రాక్టర్ అయినా వెహికల్స్ మాత్రం జీవీఎంసీవి కాబట్టి, జీవీఎంసీ వెహికల్స్ కాబట్టి జీవీఎంసీ వెహికల్స్ మీద ఈ కార్మికుల్ని మొత్తం ఆ యొక్క చెత్త అది తరలించడం, అది సేకరించడం అది చేయాలని చెప్పని ఎస్ఎల్ఎఫ్ ద్వారా జీతాలు చెల్లించాలని, ఏవైతే 3,000 రూపాయలు ఏవైతే అక్రమంగా వసూలు చేశాడో, గుంజుకున్నాడో ఆ డబ్బుని వెనక్కి రప్పించడానికి, కార్మికుల అకౌంట్లో వేయడానికి కమిషనరు అలాగే మేయర్ గారు చర్యలు తీసుకోవాలని ఈరోజు డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. నిరసన కార్యక్రమం చేశాము. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన చేయవలసి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జాతీయ రహదారిపై మైనర్లు హల్చల్ చేస్తున్న వీడియోలో ఉన్నది గంజాయి బ్యాచ్ కాదని, వారు కేవలం అత్యుత్సాహం ప్రదర్శించిన మైనర్లని రాప్తోడు పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవల NH-44 పై 6 మైనర్లు 2 బైకులపై త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఒకరు షర్ట్ విప్పేసి ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని గంజాయి బ్యాచ్గా అభివర్ణిస్తూ తప్పుడు ప్రచారం జరగడంపై ఎస్పీపీ జగదీష్ సీరియస్ అయ్యారు. సిఐ శ్రీహర్ష ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా అనంతపురం రాణినగర్కు చెందిన మైనర్లు అయ్యవారిపల్లి వంకకు ఈతకు వెళ్తూ ఇలా చేశారని తేలింది. వీరిని వీడియో తీసిన వ్యక్తిపై మైనర్లు వాగ్విధానానికి దిగడంతో కక్షగట్టిన సదరు వ్యక్తి దీనిని గంజాయి బ్యాచ్గా వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. త్రిబుల్ రైడింగ్ చేసిన మైనర్లపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సిఐ మాట్లాడుతూ వాస్తవాలను వక్రీకరిస్తూ అసత్య ప్రచారాలు చేసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 1వ తేదీన ఒక సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేసింది. అందులో భాగంగా గంజాయి మత్తులో హల్చల్, ప్రకటనకే పరిమితమైన పోలీసులు
అని ఒక వార్త హల్చల్ చేస్తే దాని మీద ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని దాని మీద దర్యాప్తు చేయమని మమ్మల్ని ఆదేశించగా మేము అందులో దర్యాప్తులో భాగంగా ఆ వీడియోను చూసి ఆ వీడియో కోసమని ఆ వీడియోలో ఉన్న వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్తే రాణీనగర్లో ఉన్న మైనర్ బాలురు అని తేలింది. ఆ మైనర్ బాలులను వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వారి ఇంటి వద్దనే విచారించగా వారు ఈ నెల 1వ తేదీన బుక్కరాయ సముద్రంలో జరిగే తేరులో తిరునాళ్లకు అక్కడ ఉన్న రాణీనగర్లో ఉన్న విద్యార్థులందరూ వారందరూ కూడా 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న చిన్నపిల్లలు వాళ్ళందరూ కలిసి ఆ తిరునాళ్లకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళడానికి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్కూటీలను తీసుకోవడం జరిగింది. ఆ స్కూటీలలోనే వాళ్ళు తిరునాళ్లకు వెళ్ళి అక్కడి నుంచి ఐవారపల్లి వద్ద ఉన్న వంకలో ఈత కొట్టడానికి అని చెప్పి రావాలనుకున్నారు. ఆ వచ్చే దాంట్లో భాగంగా ఒక మైనర్ బాలురు యొక్క షర్ట్ చినిగిపోతే ఆ పిల్లవాడు అత్యుత్సాహంతో ఆ షర్ట్ తీసేసి బైక్ తోలడం జరిగింది. దీన్ని చూసిన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన బైక్ నందు వారిని ఫాలో చేసి వారి వీడియో తీయగా ఆ షర్టు వేసుకొని మైనర్ పిల్లవాడు మా వీడియో ఎందుకు తీస్తున్నావు అని చెప్పి అతనితో వాదులాడడం జరిగింది. ఆ విషయంలో అతను అదే వీడియోని సోషల్ మీడియాలోనూ మరియు వాట్సాప్ గ్రూపులలోనూ గంజాయి మత్తులో హల్చల్ చేస్తున్నారు, వీరు గంజాయి మత్తులో బండి తోలుతున్నారు, అయినా కానీ పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని చెప్పి ఒక వార్తను ప్రచురించడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవమైన వార్త. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ రెడ్ సెల్లర్ సిస్టమ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్ దిలీప్ చక్రవర్తి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత భాగస్వామ్యం అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 143 దరఖాస్తులు అందగా రెవెన్యూ దరఖాస్తులు 91, సాధారణ దరఖాస్తులు 52 ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేవలం అర్జీల సమస్యలను పరిష్కరించడమే ముఖ్యం కాదని, ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉండకూడదని, గడువు ముగియక ముందే సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ మరియు సంక్షేమ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఫిర్యాదులను తిరస్కరించాల్సి వస్తే దానికి సరైన కారణాలను తెలియజేస్తూ ఫిర్యాదుదారునికి లిఖితపూర్వక సమాచారం ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వెనకరా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. సింహగిరిపై వెలిసిన స్వామివారి సన్నిధిలో జరిగిన ఈ దివ్య పరిణయ క్రతువ భక్తులకు కన్నుల పండుగగా నిలిచింది. శాస్త్రోక్తంగా దివ్య పరిణయ క్రతువ ఆలయ కళ్యాణ మండపంలో పాంచాంతరగమ శాసన విధానంలో సకల వైష్ణవ సాంప్రదాయాలను అనుసరించి అర్చక స్వాములు ఈ వేడుకను నిర్వహించారు. ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దివ్యంగా అలంకరించి మండపంలో అధిష్ఠింపచేశారు.
విశ్వకేశనారాధన పుణ్యవచనాలతో ప్రారంభమైన ఈ క్రతువులో భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి కంకణధారణ, యజ్ఞోపవిత సమర్పణ వంటి వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం. తిరుపతి లడ్డూ నివేదికపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన కేబినెట్. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. మోదీ సర్కార్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ ద్వారా భారీ నిధులు కేటాయించారని వెల్లడి. వైసీపీ నేతలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేసిన వైసీపీ ఎంపీలు అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు అప్రజాస్వామ్యమన్న అరకు ఎంపీ తనూజా రాణి. తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి చేసిన అసత్య ప్రచారంపై మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాజకీయ లబ్ధి కోసం ఏ అంశాన్నైనా వాడుకోవడంలో చంద్రబాబు ఎవరూ సాటిరారని ఎద్దేవా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.